అమ్మ బయటకు వెళ్ళేసి తిందామంటే లేదు నేను ఇంట్లోనే హెల్తీ రెసిపీ చేస్తానని చెప్పింది. చలో మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. సో, మీకొక ఫస్ట్ టిప్ ఒకటి షేర్ చేస్తాను. ఎవరికైతే స్వీట్ కార్న్ తీయడానికి ఇబ్బంది పడతారో, సో, వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మన స్పూన్ రెగ్యులర్ స్పూన్ యూజ్ చేసే స్పూన్‌ని బ్యాక్ సైడ్ తీసేసుకొని, ఒక లైన్‌ని క్లియర్‌గా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మన ఫింగర్స్ టిప్స్‌తోని రిమైనింగ్ లైన్ అనేది చాలా హ్యాపీగా ఓపెన్ అయిపోతుంది. సో, ఇలా కార్న్ అంతా తీసేసుకున్న తర్వాత కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ పెట్టేసుకొని, సో, ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్‌లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి, నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లిపాయలు ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత మన స్వీట్ కార్న్ అనేది దాంట్లో వేసేసుకోవాలి. స్వీట్ కార్న్ అనేది బాగా మిక్స్ చేస్తూ ఉండాలి 2 మినిట్స్‌కి ఒకసారి. ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే టేస్ట్ అనేది సరిగ్గా రాదు. సో, స్వీట్ కార్న్ వేసిన తర్వాత అది కొంచెం బ్రౌనిష్ షేడ్‌లోకి రావాలి. సో, అప్పటి వరకి మనం పేషెన్స్‌గా దాన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. సో, క్యాప్ అనేది అస్సలు పెట్టొద్దు. క్యాప్ పెడితే వాటర్ అనేవి ఫార్మ్ అయిపోయి, సో, అక్కడ క్రంచీనెస్ అనేది మిస్ అయిపోతుంది. సో, కొన్ని మినిట్స్ తర్వాత దాని కలర్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత అప్పుడు సాల్ట్, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. సో, కొంచెం కూల్ అయిన తర్వాత దాన్ని నిమ్మకాయతో స్క్వీజ్ చేసుకొని తినేసేయాలి. సో, ఇది ఫైనల్ అవుట్‌పుట్. లెట్స్ సీ మై బేబీ రియాక్షన్. Wow! Thank you for watching the video. Like, share, subscribe the video.